మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమాధిని తొలగించాలన్న డిమాండ్ కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మద్దతుగా మాట్లాడారు. ఛత్రపతి సంభాజీ నగర్ జిల్లాలోని కులాబాద్ లో ఉన్న ఔరంగజేబ్ సమాధిని తొలగించాలని, అయితే ఇది చట్ట ప్రకారమే జరగాలని అభిప్రాయపడ్డారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమాధి ప్రాంతాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి అప్పగించిందని, దీంతో ఆ ప్రాంతం ఏఎస్ఐ సంరక్షణలో ఉందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలకులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఫడ్నవీస్ తప్పుపట్టారు. సీఎం ఫడ్నవీస్ వ్యాఖ్యలపై బీజేపీ సతారా ఎంపీ ఛత్రపతి శివాజీ వంశానికి చెందిన ఉదయన్ రాజే భూసాలే స్పందించారు. ఓ దొంగకు ఏర్పాటు చేసిన సమాధిని తొలగించడానికి చట్టాలతో పనేముందని, సింపుల్ గా ఓ జేసీబీని పంపించి ఔరంగజేబ్ సమాధిని నిలమట్టం చేయాలని కోరారు. ఔరంగజేబ్ సమాధిని సందర్శించి నివాళులర్పించాలని భావించేవారు ఈ శకలాలను తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పెట్టుకోవచ్చని ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాని మరాఠా గడ్డపై ఔరంగజేబ్ ను కీర్తిస్తే ఇకపై సహించబోమని తేల్చి చెప్పారు. ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీలో ఔరంగజేబ్ ను ప్రశంసిస్తూ ఎమ్మెల్యే అబు ఆజ్మీ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ ఉదయన్ రాజే భూసాలే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛత్రపతి శివాజీ, రాజమాత జిజావు ఛత్రపతి संभाजी महाराजांना किंचपरिचेला माట్లాడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. गुरु तेग बहादूरजींनी देखील स्पष्टपणे सांगितलं की माझा धर्म जर तुम्ही बदलून दाखवला तर माझी संपूर्ण कौम धर्म बदलेल, पण माझा तुम्ही बदलू शकत नाही. अत्यंत अनन्वित छळ त्यांचा करण्यात आला आणि शेवटी ते शहीद झाले. त्यामुळे देव, देश आणि धर्माकरता या ठिकाणी आपल्या संस्कृतीला वाचवण्याकरता ही शहादत त्यांची होती आणि म्हणूनच हा 350वा जे त्यांचं वर्ष आहे शहादतचं ते साजरं करण्याच्या दृष्टीनं या ठिकाणी ही संगत होते आणि मी त्याच्यामध्ये आलो. साहेब, आम्हालाही प्रत्येकाला असंच वाटतं, फक्त काही गोष्टी कायद्याने करावे लागतात कारण ती संरक्षित आहे. जुन्या काँग्रेसच्या काळामध्ये एएसआयचं संरक्षण मिळालंय त्याला.